ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయబోతున్నారా? పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు పార్టీ పదవికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో ఏం జరుగుతోంది? పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదులుకోవాలని కవిత నిర్ణయం తీసుకున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సన్నిహితులతో కవిత సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నారంటూ కూడా తెలుస్తోంది. రేపు మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది. తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోని ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయబోతున్నారా? దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకోవాలని కవిత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలు కవిత ఉన్నారంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. సన్నిహితులతో ఇప్పటికీ కవిత సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు ఏ క్షణమైనా మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖను అందించబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత. తర్వాత భవిష్యత్ కార్యాచరణ మీద ప్రకటించబోతున్నారు. ఏం చేయబోతున్నారు? పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా కొత్త పార్టీకి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం చూసాం ఆమె పార్టీ మారబోతున్నారంటూ కూడా చర్చ జరిగిన క్రమం. మరి ముఖ్యంగా నిన్న ఇటు హరీష్ రావు అలాగే సంతోష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా కృష్ణారెడ్డి మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా మీరు చూడొచ్చు. ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు అంటూ కూడా సోమభరత్ అలాగే ప్రధాన కార్యదర్శి టి రవీంద్రరావు ఆ ఇద్దరి హస్తాక్షరాలతో ఆ లెటర్ని రిలీజ్ చేసింది. కొద్దిసేపటి క్రితం ఇటు పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఇప్పటికే చర్చ జోరందుకుంటోంది. పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదులుకునేందుకు కవిత సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కవిత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదులుకోవాలని కవిత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నారని కూడా చర్చ జరుగుతుంటోంది. సన్నిహితులతో కవిత సమాలోచనలు చేస్తున్నారు. రేపు మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించుదాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా రేపు ఎన్ని గంటలకి రాజీనామా లేఖను మండలి చైర్మన్ కి అందించబోతున్నారు కవిత? ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నట్టుగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను అనుకున్నారు, కానీ కూతురు విషయంలో ఆలోచిస్తారేమో అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగింది పార్టీలో. సో ఇటకేలో అవన్నీ పక్కన పెట్టి తండ్రి కూతురు బంధం కాదు, పార్టీ ప్రెసిడెంటు, పార్టీలో ఆమె సభ్యత్వం ఉంది కాబట్టి కార్యకర్త, ఆ ఉద్దేశంతోనే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కవిత వల్ల అనేటువంటిది ఇలాంటి ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా నిన్న రాత్రే చాలా సుదీర్ఘంగా భేటీ తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈరోజు మార్నింగ్ కూడా కొంత చర్చించిన తర్వాత సస్పెండ్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలేశారు. కాకపోతే కవిత ఏం చేయనున్నారు, తదుపరి నెక్స్ట్ కార్యాచరణ అనేటువంటిది, ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతా ఉన్నారా కవిత అనేటువంటిదే ఒక చర్చ కొనసాగుతుంది. దానికి రీజన్ ఆమె గతంలో 2014లో ఎంపీగా గెలిచారు. అక్కడ తర్వాత జరిగినటువంటి 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చెందారు. ఆ ఓటమికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆమెను ఓడించారు అనేటువంటిది కాస్త లేట్గా రియలైజ్ అయ్యి తెలిసి కవిత తండ్రి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఎస్ నాకు కూడా తెలిసిందమ్మా, నీ ఓటమికి పార్టీ నాయకులే కారణం. సో నీకు ఎక్కడైతే విలువ పోయిందో, ఎక్కడైతే గౌరవం పోయిందో అదే ప్లేస్లో నీకు నిజామాబాద్కి సంబంధించిన లోకల్ బాడీ ఎమ్మెల్సీగానే నీకు అవకాశం ఇస్తాను,
ఎక్కడ నీకు ఇజ్జత్ పోయిందో అక్కడే నీకు అక్కడే ప్రోటోకాల్ దక్కాలి, అదే నాయకుల మధ్య నువ్వు తిరగాలి, అదే ప్లేస్లో తిరగాలి అనేటువంటిది అక్కడి నుంచి ఆమెను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో కూతురి గౌరవం కోసం ఆలోచించినటువంటి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు మరి కూతురు క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈరోజు కొంతమందిని దూరం పెట్టండి, దయ్యాలున్నాయి, కోవట్టులున్నారు, పార్టీని నష్టం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా అనేటువంటిది వాళ్ళని దూరం పెట్టమని కవిత మాట్లాడితే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ ఆమెనే సస్పెండ్ చేస్తూ ఆమెనే దూరం చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో అనేటువంటిదే పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. నిజంగా ఇది పొలిటికల్ డ్రామానా, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అంతా తెలిసే గేమ్ ఆడుతున్నారా, లేదు అంటే నిజంగానే పొరపచ్చాలు వచ్చాయా? ఆ పొరపచ్చాలు ఎందుకు వచ్చాయి? పదవి తర్వాత పొజిషన్స్ వీటి కోసం వచ్చాయా, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా, ఆధిపత్య కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అనేటువంటిది. ఆమె టార్గెట్ చేసిన నాయకుల్లో కేసీఆర్ మినహాయించి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు. ఆమె కేటీఆర్ని తిట్టారు గతంలో, హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరినీ లిల్లిపుట్టాన్ని తిట్టినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా కవితను పార్టీ నుంచి బయటికి పంపడంతో ఎమ్మెల్సీగా కూడా రాజీనామా చేయనున్నారు, రాజీనామా చేసిన తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నారు అనేటువంటిది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేసి జాగృతి పేరిట పార్టీ స్థాపించి క్షేత్రస్థాయిలో వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కన్న తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నారు. చాలా పార్టీ క్రమశిక్షణ కింద ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమా భరత్ తర్వాత ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇద్దరు సంతకాలతో లేఖ విడుదలైంది కేసీఆర్ అనుమతితో. మొత్తానికి ఆమె సస్పెండ్ అయినటువంటి సిచ్యువేషన్. సో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం మనం, ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు ఒకసారి. గతంలో కవిత గురించి మాట్లాడడానికి ఎవరు పెద్దగా సాహసించకపోయేవాళ్ళు, ఆమె గురించి మాట్లాడడానికి. ఆమె విషయంలో పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అనేటువంటి కాస్త స్టేట్మెంట్ చేసి మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్సీ కవిత పైన వేటు తీసుకున్న తర్వాత పార్టీకి చేటు చేస్తే ఎవరిపైనైనా వేటు పడుతుంది. అందుకు ఉదాహరణ సొంత కూతురు కవిత పైనే కేసీఆర్ వేటు వేశారు క్రమశిక్షణ కింద అనేటువంటిది ఒక మెసేజ్ పార్టీకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ కవిత డిమాండ్స్ ఇక్కడ వేరే ఉన్నాయి. హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలపైన అని చెప్తారు. కవిత అంశంపైన మాట్లాడదాం. మహిళా నాయకురాలు ఉన్నారు, సుమిత్రానందన్ ఉన్నారు. కవిత సస్పెండ్కి సంబంధించి ఏం చెప్తారు అంటే ఇది ఏం మెసేజ్? ఇది కవిత సస్పెండ్ చేయడం, సొంత కూతురు గారాల పట్టి ఆమెను సస్పెండ్ చేయడానికి ఏం మెసేజ్? తెలంగాణ అందరం కూడా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిండో అప్పుడే యావత్తు తెలంగాణ ఆయన బిడ్డలనే అర్థం. తన బిడ్డల కోసమే ఎవరైనా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారంటే ఎవరి కోసం సిద్ధపడతారు? ప్రజలు ఎవరు? తన బిడ్డలు. యావత్తు తెలంగాణ ప్రజలము, కార్యకర్తలము అందరము, పార్టీలకు సంబంధం లేకుండా యావత్తు తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారి బిడ్డలే. దానితోనే తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైనరు కదా. మరి ఇక ప్రత్యేకించి ఒకరు ప్రియమైన బిడ్డ, ఒకరు ప్రియం కాని బిడ్డ అంటూ అవునన్నా కాదన్నా గారాల పట్టి ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పారు, కొడుకు కంటే నాకు బిడ్డనే ఎక్కువ ఇష్టం, నా కూతురు అంటేనే ఎక్కువ ప్రేమ అని చెప్పారు. సుమిత్రానందన్ గారు మీరు కూడా చూసారు, దగ్గర నుంచి ట్రావెల్ చేస్తున్నారు కేసీఆర్తో చూసాం. అంటే కూతురు మీద ఎంత ప్రేమ ఉందో మీకు కూడా తెలుసు. ఎట్లా చూసారు, అవకాశాలు ఇచ్చారు. మరి ఏదైతే కాళేశ్వరానికి వ్యతిరేకంగా, కాళేశ్వరంలో అవినీతే లేదని మేము, అది తెలంగాణను సుసంపన్నం చేసింది, వలసలను వాపసు తెచ్చింది, తరాల తెలంగాణ తల్లి దాహార్తిని తీర్చింది, దూపను తీర్చింది. మరి అటువంటి కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని, గొప్ప దార్శనికుడు ఆయన. సామాన్య ప్రజల కన్నా మాలాంటి నాయకుల కన్నా కనీసం 10 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో నిర్మించినటువంటి నిర్మాణం కాళేశ్వరం. మరి మానవ నిర్మాణాల్లో అనేక సందర్భాల్లో అనేక ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వివిధ సందర్భాలలో మరమ్మతులకు గురైనటువంటి సందర్భాలు చూసినాం. అలా చిన్న 2 పిల్లర్ల కుంగుబాటును మరి దాన్ని మరమ్మతు చేయకుండా దాన్ని రాజకీయం చేస్తూ ఎన్నికల కాంగ్రెస్ వదిలేస్తే కవిత నిన్న ఒక స్టేట్మెంట్ చేస్తారు, ఎండార్ చేశారు ఆమె అవినీతి అంశంలో. హరీష్ రావు తర్వాత సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి వీళ్ళ వల్లనే చెడ్డ పేరు వస్తుంది, సిబిఐ కేసు, అవినీతి జరిగింది, అక్రమంగా సంపాదించు ఆమె ఎండార్ చేస్తున్నారు, అవినీతి జరిగిందని. అదే కదా మేము చెప్తున్నాం, జరగలేదనే చెప్తున్నాం కదా. మరి జరగలేదనే చెప్తున్నాం, అవినీతే లేదు. కాంగ్రెస్ ఏదైతే
బీఆర్ఎస్కు ప్రతిష్టను సంపాదించి పెట్టిందో, ఏదైతే ప్రాజెక్ట్ కాళేశ్వరము కేసీఆర్కు ఎవరెస్ట్ అంత కీర్తిని సంపాదించి పెట్టిందో దాన్ని దెబ్బతీస్తే, అక్కడ అవినీతి జరిగిందని చెప్తే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని మంత్రి స్వయంగా అసెంబ్లీలో దొంగ రాత్రి అర్ధరాత్రి ఒక్క ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్ళు ఇవ్వలేదని చెప్పినటువంటి అబద్ధం చూస్తే తెలవడం లేదా కాంగ్రెస్ చేస్తున్న అబద్ధం? మరి దానికి మరి ఊతమిచ్చే విధంగా, శత్రువుకు ఆయుధం అయ్యే విధంగా తను మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కవిత పైన వేటు మెసేజ్, ఫ్యూచర్లో పార్టీలో ఎవరు అతిక్రమించినా వాళ్ళపైన కూడా వేటు పడుతుంది, ఎవరిని ఉపేక్షించమనేటువంటి మెసేజ్ కూడా ఇచ్చినట్టుగా చర్చ సాగుతుంది. సొంత కూతురు పైనే చర్య తీసుకుంటే, వేటు వేస్తే నెక్స్ట్ పార్టీలో అంతకు మించి ఎవరు లేరు, ఏ స్థాయిలో ఉన్నా కూడా వేటు వేయడానికి కేసీఆర్ సిద్ధమనే మెసేజ్ కూడా ఉన్నది. అవును అవును, తప్పకుండా. ఎవరైనా నేను ముందే చెప్పాను మీకు మాటల సందర్భంలో, కేసీఆర్ ప్రజలందరూ ఉద్యమ నాయకులు, ఇక్కడ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు ఎవరైనా అందరు బిడ్డలతో సమానం, తనకు అందరూ కూడా తన బిడ్డలతో సమానం. అయినప్పటికీ ఎవరం గీత దాటినా, ఎవరం అతిక్రమించినా చర్యలు తప్పకుండా ఉంటాయి. రైట్, అంటే మీరు మళ్ళీ సమర్థిస్తున్నారు దీన్ని మళ్ళీ రివోక్ చేసే అట్లాంటి ఏముండదా? పార్టీ నిర్ణయం, అధినేత నిర్ణయం ఏదైనా శిరోధార్యమే మాకు. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా మేము తప్పకుండా ఆయన అడుగుజాడలో నడుస్తాం. రైట్, ఇది చూస్తూ ఉన్నాం. కొద్దిమంది నాయకులు కూడా వచ్చారు, మీటింగ్ అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో. మొత్తానికి కాస్త కోలాహలం ఉంది ఈరోజు జరిగినటువంటి సిచ్యువేషన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? సూర్యాపేట. నాది నిమ్మల వీరన్న. సూర్యాపేటనా? ఈరోజు కవిత పైన సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంటారు, ఇది కరెక్టేనా? అది పార్టీ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఏ కార్యకర్త అయినా పాటిస్తాడు. కానీ కవితమ్మను, ఈ పార్టీని విడదీసి చూడాల్సిన ఇట్లా వస్తుందని మేము అనుకోలే. కవితమ్మ జైలు పోయిన చరిత్ర ఉంది, తెలంగాణ ఉద్యమంలో నిరంతరం కొట్లాడే చరిత్ర ఉంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, భవిష్యత్తులో ఎప్పటికైనా కవితమ్మ గారు ఈ పార్టీలో నిరంతరంగా ఆమె కార్యక్రమాలు ఉంటాయి అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె ఒక బలమైనటువంటి ఒక మహిళా రాజకీయ శక్తిగా ఉంటుంది. భవిష్యత్తులో సస్పెండ్ చేసిరు కదా, ఆమె చెప్తా ఉంది హరీష్ రావు అవినీతి చేసిరు, సంతోష్ రావు అవినీతి చేసిరు అని చెప్తా ఉంది కదా. అవినీతి అనలే కవిత గారు, అవినీతి అనలే. అక్రమంగా సంపాదించే వాళ్ళ వల్ల అవినీతి మరక అంటుంది కవిత గారు ఆ మాట అనలేదు. ఇది వక్రీకరించి మాట్లాడుతున్నట్టు మాటలు. కాకుంటే నేనేమంటున్నా, భవిష్యత్తులో ఆమె మీద ఎంతోమంది రాజకీయ పార్టీలలో చూసినాం సస్పెన్స్. మళ్ళీ రావాలంటారా? కవిత ఉంటది అంటున్నా. తండ్రి వద్దంటుండు కదా, తండ్రి వద్దనలే, తండ్రి వద్దనలే. మీరు వినాలి, నేనేం చెప్తున్నా. ఆమె బలమైన సస్పెండ్ చేసింది కదా. కవితక్క గారు ఎప్పటికైనా ఈ పార్టీలో బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి చరిత్ర. కేసీఆర్కి 3 కళ్ళు, కేటీఆర్ ఎంతనో, కేటీఆర్ మరో కన్ను, మూడవ కన్ను కేసీఆర్ నేత్రంలో ఉన్నటువంటి 3వ కన్ను కవిత. కానీ కవిత అట్లా ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఇక్కడ ఉన్నది. దీంట్లో కరెక్టే, కవిత డైరెక్ట్ గా ఆమె స్టేట్మెంట్ చేస్తుంది, కుట్ర చేస్తా ఉన్నారు హరీష్ రావు, సంతోష్ రావు నా మీద దాడి చేస్తా ఉన్నారు, బయట నా ఓటమికి కారణం వాళ్ళని స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఓటమికి అనేది కాదు, భవిష్యత్తులో కవిత గారు ఎప్పటికైనా ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తారని అని నేను అనుకుంటున్నా. అట్లా ఉంటుందని ఈ తెలంగాణ బిడ్డ కాబట్టి సస్పెన్షన్ బిడ్డ కాదు, ఉద్యమ నాయకురాలు. మీరు బిడ్డనే చూస్తుర్రు. ఆమె జైలు పోయింది, ఎందుకు మాట్లాడతలేదు ఈ మీడియా? ఆమె పోరాటాన్ని ఎందుకు మాట్లాడతలేదు ఈ మీడియా అంటున్నా నేను. మీడియా కూడా ఒకసారి ఆలోచించాలని చెప్తున్నా. ఆమె బిడ్డనే ఎందుకు చూస్తుర్రు? ఉద్యమ నాయకురాలు ఎందుకు చూస్తలేము మనం? మీడియాకు కూడా అడుగుతా ఉన్నా నేను. మీడియా అడిగే ప్రశ్నలు కూడా నేను ఒకసారి ఆలోచించాలి. ఆమె ఉద్యమ నాయకురాలుగా కవిత మళ్ళీ బీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నా నేను. ఒక పోరాటం సస్పెండ్ చేసి 24 గంటలు కాలే కదా. కాకుండా భవిష్యత్తులో ఆలోచన చేస్తుందని పార్టీ మేము ఒక ఉద్యమకారుకు ఉంటాము. అక్క ఉండాలని కోరుకుంటున్నాను నేను. దీంట్లో మీరు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. మీ పార్టీ మెంబర్ కాదు కాదు కాదు, మీరు వినండి. పార్టీ మెంబర్, పార్టీ కార్యకర్తను. క్రమశిక్షణ నా కొడుకులను తెలంగాణ ఉద్యమంలో పార్టీ కేసీఆర్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అట్లనే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు భవిష్యత్తులో అక్కను, పార్టీ ఆమె ఉద్యమాల నుంచి వచ్చిన పోరాట బిడ్డ, ఆమె రక్తము పోరాటంలో ఉన్నది. కేసీఆర్ ఆమెకు పోరాటం నేర్పి తెచ్చినాడు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్న మీడియా పరంగా, కవితక్కను పోరాటం నుంచి తెచ్చిండు. ఆమె అక్క ఆలోచనలో ఉన్నది. అక్క జైలు తప్పు చేసింది, ఆమె తప్పు చేసిందని నేను అంటలేను. తప్పు చేసినందుకే పార్టీ సస్పెండ్ తప్పు అన్నారు దీన్ని. పోరాటం నుంచి వచ్చినది అక్క. ఆమె ఆవేశంతో సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది? కొట్లాడుతూ ఉంది. మీరు వినండి. ఆమె కొట్లాడ కరెక్టేనా? ఈ కొట్లాట గురించి మాట్లాడతాను నేను. మరి ఏ కొట్లాట? కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తూ ఉంది.
కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల మీద యుద్ధం హరీష్ రావుని చేస్తా ఉంది. సంతోష్ రావు అన్నది కదా కరెక్టేనా? కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తుంది ఆమె హరీష్ రావుని సంతోష్ రావుని అన్నది కదా నిన్న, కరెక్ట్గా మీరు కరెక్ట్ అనుకుంటారు? దానికి అందుకనే పార్టీ చెప్పింది, అందుకనే లేఖ విడుదల చేసింది పార్టీ. దానికి ఎవరైనా ఆమె పార్టీ పెడితే కూడా మద్దతు చెప్తారా మీరు? ఇప్పుడు పార్టీ పెట్టదు, ఆమె జాగృతి నడుపుతా ఉంది. ఇది ఇప్పటి సంది జాగృతి పార్టీ అవుతుంది. వినండి, జాగృతి అనేది నిరంతరంగా ఎప్పటి సందో ఉన్నది. జాగృతి ఎప్పటి సందో ఉన్నది, నిరంతరంగా కొట్లాడింది, బతుకమ్మలో ఉన్నది, బతుకమ్మ పోరాటంలో ఉన్నది, దసరా ఉత్సవాల్లో బలంగా ఉన్నది. కవితమ్మ గారు భవిష్యత్తులో ఆమె విడదీసి చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఈ లేఖ అందరం గౌరవిస్తాం. కేసీఆర్ని గౌరవిస్తానికే మేము ఇక్కడ నిలబడుతున్నాం. అది సో మొత్తానికి సస్పెన్షన్ తర్వాత కవిత ఏ నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ అవుతుంది. ఒక అభిమాని, బీఆర్ఎస్ పార్టీ అభిమాని సూర్యాపేట నుంచి వచ్చిండు. ఆయన చెప్తా ఉంది ఏంటంటే పార్టీలోనే కొనసాగితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. ఫ్యూచర్లో రివోక్ చేయాలి అనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో కొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి ఆమె ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఎందుకంటే పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి ఎమ్మెల్సీ కాబట్టి అటు రాజీనామా చేసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కవిత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఆ చర్చ జోరందుకుంటోంది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే అవకాశం ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకోవాలని కవిత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలు కవిత ఉన్నారంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సన్నిహితులతో కవిత సమాలోచనలు చేస్తున్నారంటూ తెలుస్తోంది. రేపు మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖను అందించే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది కవిత.